గురుగారు నమస్కారం. హరే కృష్ణ. కులానికి మతానికి తేడా ఏంటి? పూర్వం మనకి వర్ణము అని మాత్రమే ఉంది. భగవద్గీతలో కూడా చెప్పింది, చాతుర్వర్ణ మయాదృష్టం గుణకర్మ విభాగశ అని చెప్పారు. కాబట్టి వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థగా మార్చి కులం ఏర్పడిన దానికి వివరణ ఏమిచ్చారు మన పెద్దవాళ్ళు అంటే, వృత్తిని బట్టి కులం అన్నారు. ఇప్పుడు వ్యాపారం ఎవరు చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు, బోల్డ్ మంది చేస్తున్నారు. పలానా కులంలో పుట్టినాడు వ్యాపారం చేస్తున్నాడా? కాదుగా. ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో పుట్టినవాడే వ్యాపారం చేస్తున్నారుగా. సినిమా కూడా ఒక వ్యాపారం, ఆ మాటకు వస్తే రాజకీయ వ్యాపారం, చాలా వ్యాపారాలు కదా. కాబట్టి వాడు చేసే వృత్తిని బట్టి కులం అంతే. మరి మతం అనేది వాడి ఆరాధన విధానాన్ని బట్టి, ఇది వర్క్ని బట్టి నువ్వు కులం అంటావో ఇంకోటి అంటావు, వర్క్ని బట్టి డిపెండ్ ఆన్. దీనికి మంచి ఉదాహరణ స్వామి రామతీర్థ గారు. ఐ థింక్ రామతీర్థం సమ్ అదర్ పర్సన్ ఎవరైతే కానీ, ఆయన రైల్లో వెళ్తున్నారు. ఓ పెద్ద మనిషి అది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రైల్లో, స్వతంత్రం ముందు, ఆయన భోజనం తెచ్చుకుని తినబోతూ ఉన్నాడు. తినబోతూ ఆ ఎదుటి ఆయన్ని, అంటే ఈ గ్రేట్ పర్సనాలిటీని, ఆయన ఎవరో తెలియక సార్ మీ అన్నాడు. పర్వాలేదండి, మీ భోజనం మీరు చేయండి, దానికి టేస్ట్ ముఖ్యం కానీ నా క్యాస్ట్ ముఖ్యమే ఉంది అన్నాడు ఆయన. వాడు ఊరుకోకుండా చెప్పచ్చు కదా, మీకు ఇబ్బంది ఏముంది అన్నాడు. ఆయన చెప్పకపోతే పొడిచి ఓ మీ అమ్మగారు మీ నాన్నగారు వేరే క్యాస్ట్ అయి ఉంటారు అందుకని చెప్పట్లేదు అన్నాడు. చాలా హింసించాడు. అయినా కూడా ఆయన పర్లేదండి మీరు భోజనం చేయండి, నేను ఒక భారతీయుడిని అంతే అని చెప్పాడు. వాడు చాలా హింసిస్తే ఈయన అన్నాడు, సరే మీకు నా కులం కావాలి కదా, నేను రోజు గెడ్డం గీసుకుంటా, అప్పుడు నేను మంగళవాణ్ణి, ఐఎమ్ బార్బర్. నేను రోజు నా చెప్పులు తుడుచుకుంటాను, అప్పుడు నేను మాదిగవాణ్ణి. నేను రోజు పూజ చేస్తాను, అప్పుడు నేను బ్రాహ్మణుని. నాకు ఒక చిన్న దుకాణం ఉంది, వ్యాపారం చేస్తాను, నేను వైశ్యుని. నాకు పొలం ఉంది, నేను వ్యవసాయం చేస్తాను, నేను కాపుని. చెప్పు ఇప్పుడు ఏది కావాలన్నారు. ఇంతలో రైలు ఆగింది, బోల్డ్ మంది జనం వచ్చారు, ఆయనకి బోల్డ్ మంది దండలు వేశారు. మీరు తెలియక అలా మాట్లాడాను అన్నాడు ఈ మూర్ఖుడు. క్షమించండి అన్నాడు. క్షమించేది ఏం లేదు, డబ్బా కొట్టుకోకుండా ఉంటే చాలే అని చెప్పాడు. పోనీ సత్య హరిశ్చంద్ర సినిమా చూసా? తెలుసు, ఎన్టీఆర్ది పాతది. అందులో మంచి పాట ఉంటుంది. ఎవరు? వీరబాహు ఇలా బుధాన కర్ర పెట్టుకుని అద్భుతం. కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా, మట్టిలో కడిసేటి మడిసికి భేదమేముంది ఏముందిరా. పుట్టిన పాపకి జాతకాన్ని బయటపెట్టి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఈ పైత్యం ప్రతిదాని మీద చూపించేయకూడదు. పసిబిడ్డలు కదా, ఇప్పుడు ఆ పిల్ల పుట్టింది, సంతోషపడాలి. నాకైతే ఏం గుర్తొచ్చిందో చెప్తా. చెప్పండి. ఆ పిల్ల పుట్టింది అనగానే అతను రామ్ చరణ్ దామినీడో ఏదో ఊరుంది, అక్కడ శివుడికి సేవ చేస్తాడు ఆయన. ఆ శివ సేవాఫలం, నందీశ్వరుడు శివుడు ఇక్కడే ఉన్నారు. ఆ శివ సేవాఫలం వాళ్ళ ఇంట్లో అమ్మవారు జన్మించారని నేను భావిస్తున్నాను. ఓకే, వాళ్ళు కూడా అలాగే ఇంటికి అమ్మవారు వచ్చారనే భావిస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. ఏం దండం పెడతాం మనం? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అలా అమ్మవారు వచ్చారని భావిస్తారు. పెళ్ళైన 10 ఏళ్ళకి వాళ్ళ ఇంటికి ఒక అమ్మవారు వచ్చారు, ఆనందం కదా. ఇప్పుడు ఆ పిల్ల జాతకం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ అమ్మా నాన్నకి, వాళ్ళ తాతకి, వాళ్ళ నాయనమ్మకి చెబితే సరిపోతుంది. కుటుంబీకులకు చెప్తే బాగుంటుంది. ఊళ్ళో వాళ్ళకి ఎందుకు చెప్పాలి సార్? ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలీదు, నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ పిల్ల సెలబ్రిటీ మనవరాలు కదా, అందరికీ తెలిసిపోయి
ఆ బయట కెమెరాస్ ఎన్ని ఉన్నాయో దాన్ని ఎవరో ఫోటో తీసి పెట్టారు. అలా రైతుల ముందు కూడా ఉంటే బాగుంది. ఇట్లా చెప్పడం వరకు చెప్తే చెప్పకూడదు కానీ సెలబ్రిటీ పిల్లలు అనేసరికి ఇంకా వాళ్ళకి గుహ్యం ఉండదు. సెలబ్రిటీ పిల్లలైనా సరే ఒక ఆస్ట్రాలజర్ కానీ ఆయన సరే ఆ పొజిషన్లో నేను ఉండి చెప్తున్నాను కదా, ఇంగితం డిపెండ్స్ ఆన్ ఇంగితం. అంటే వీళ్ళకు చెప్పకూడదని చెప్పేసి అడ్డుకట్ట వేసేది ఏముండదా? సోషల్ మీడియా నువ్వు వెళ్ళి ఇప్పుడు నువ్వు వచ్చి ఇంటర్వ్యూ చేయకపోయినా వీడియో తీసి పెట్టచ్చు కదా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి తట్టాలి, వాళ్ళకి అనిపించాలి. ఇక వాళ్ళ చాలా ధన్యవాదాలు సార్, మీరు మాకు ఇంత టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ.